బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది. స్థానికంగా ఉన్న సాయి సంతోషి జ్యువెలర్స్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 18 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దొంగల ముఠా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడింది. షాపు వెనుక భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఒకవైపు గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో లాకర్లను ధ్వంసం చేశారు. అనంతరం షాపులో ఉన్న మొత్తం బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది. స్థానికంగా ఉన్న సాయి సంతోషి జ్యువెలర్స్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, దొంగతనానికి పాల్పడిన వారి వివరాలు ఏమన్నా తెలిసాయా? అసలు ఏ టైంలో ఈ దొంగతనం జరిగింది? రైట్ లక్ష్మీనాథ్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయితే గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అదే సూర్యాపేట జిల్లాలోని సాయి సంతోషిని అనే జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో దాదాపుగా గత రాత్రి 15 కేజీల నుండి 20 కేజీల బంగారం చోరీకి గురైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆదివారం రాత్రి అర్ధరాత్రి జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఆదివారం ఏదైతే ఉందో ఈ సాయి సంతోషిని అనే జ్యువెలరీ షాప్ కు సంబంధించి వెనక భాగంలో ఏదైతే బాత్రూమ్ ఉంటుందో ఈ బాత్రూమ్ ను పగలగొట్టేసుకొని దానికి సంబంధించినటువంటి షట్టర్ ఏదైతే ఉందో షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి దొంగలించినట్టు దాదాపుగా ఏదైతే షట్టర్ను కట్ చేసి షట్టర్ లోపలికి, అంటే షాప్ లోపలికి చొచ్చుకుపోయి దాదాపుగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ టోటల్గా 15 కేజీల నుండి 20 కేజీల బంగారము, దాంతోపాటు కొంత నగదును కూడా దొంగిలించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి దుండగులు ఎవరనేది, అది చోరీకి పాల్పడిన వారు ఎవరనేది కూడా క్లారిటీగా తెలుస్తలేదని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏదైతే 5 బృందాలుగా ఏర్పడి కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది టోటల్ గా 15 కేజీల నుండి 20 కేజీల బంగారం గోల్డ్ చోరీకి పాల్పడినట్టు కూడా షాపు యాజమాన్యం ఇప్పటికే రుదిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సైదులు. సాయి సంతోషిని జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు వెనక ఖాళీ ప్రదేశం నుంచి లోపలికి కాంపౌండ్ వాళ్ళ ద్వారా లోపలికి వచ్చి అక్కడ ఒక డోర్ ఉండడం జరిగింది. ఆ డోర్ను ఓపెన్ చేసి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గ్యాస్ కట్టర్ తోటి ఒకటి ఐరన్ షట్టర్ను అది ఓపెన్ చేసి లోపల ఉన్న బంగారం నగలు కొన్ని